ఇప్పుడు మనము బీరకాయ కూర వండుదాము. బీరకాయ కూర అందరికీ వండొస్తుంది, కాదనట్లేదు. ఇది మనము చిన్నప్పుడు అమ్మలు వండిన వంటకం అండి. ఇలా చేసేవాళ్ళు, అప్పుడంతాను నీళ్లు పోసి ఉడికించేవాళ్ళు. ఇలా చక్కగాను కుండలో వేసి లేకపోతే తర్వాత రాతండి గిన్నెలో వేసి చక్కగా ఉడికించేవాళ్ళు. ఆ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. శనగపప్పు ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్నానండి. ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా, ఇలాంటివన్నీ పొడులన్నీ ముందే చేసి పెట్టుకుంటే మనకు ఏ ఇబ్బంది ఉండదండి. మార్నింగ్ కూర కానీ ఎప్పుడైనా త్వరగా అయిపోతుంది. చూడండి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, జీలకర్ర, మెంతులు వేంపి పొడి చేసి పెట్టుకున్నాను, నువ్వుల పొడి. ఇలా అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకోవాలండి. మనకు వారానికి సరిపోయేటట్టు 10 రోజులకు సరిపోయేటట్టు చేసుకున్నాం అనుకోండి, హడావిడిగా ఉండదు. మనకు హడావిడి లేనప్పుడు అన్నీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. చూడండి, రోజు కూడా ఒక బాదం పప్పులు ఒక 5 నానేసుకొని తింటే హెల్త్కు చాలా మంచిదండి. ముందు మన ఆరోగ్యం కాపాడుకోవాలండి, ముదిగాది కాదు. బాదం పప్పులు నానబెట్టినప్పుడు చూడండి ఎంత టేస్ట్ వస్తుంది. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు మనకు బాదం పప్పు ఇస్తే అలా నోట్లో వేసుకుంటాం, కానీ చాలా డేంజర్ అండి. చాలా టేస్ట్ ఉంటుంది దానికి. చూడండి, ఎప్పుడు నేను ఒక్క టిప్ చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు చూసినా పొయ్యిగట్టంతా నీట్గా ఉండాలంటే ఇక్కడ ఒక గిన్నె పెట్టుకోవాలండి. మనం వేస్టేజ్ అంతా అందులో వేసామనుకోండి, మన పొయ్యిగట్ట ఎప్పుడు నీట్గా ఉంటుంది. మీరు గమనించండి, నేను వీడియోస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు పొయ్యిగట్టంతా నీట్గా ఉంటుంది. నాకు ఎక్కడ కూడా కొంచెం కూడా కనిపించదు. సింక్లో కానీ ఎక్కడ కానీ ఏది ఉంచనండి. సింక్ కూడా పక్కన ఒక టబ్బు పెట్టుకుంటాను. టబ్బులో అన్ని గిన్నెలు వేసేస్తూ ఉంటాను పక్కనని, లేకపోతే ఎంబడెంబడి కడిగేసుకుంటూ ఉంటాను. కౌంటర్ టాప్ అంతా చూడండి ఎట్లా నీట్గా ఉంటుందో. కూరగాయలన్నీ కూడా ఒకసారి కడిగే పని లేదు, కట్ చేసే పని లేదు. ఒక్కొక్కటిగా చేస్తున్నప్పుడు కూడా అలా గిన్నెలో వేసుకుంటే బాగుంటుంది. చూడండి, కుక్కర్ పెట్టుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి కొంచెం చిటపటలాడనిద్దామండి చక్కగాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం మనము. చూడండి, ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు చీల్చుకొని 2 ముక్కలుగా చీల్చుకొని వేసుకుందాము. ఎప్పుడైనా సరేనండి, పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకుంటే మనకు ఆ కూర టేస్ట్ వేరుగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మనకు ఈ కారం అంతా ఆయిల్లోకి దిగిపోతుందండి. మీరు ముక్కలు వేసినప్పుడు వేసారనుకోండి అంత టేస్టీగా ఉండదు. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు ఆయిల్లోనే వేసేయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాము. ఇలా కొంచెం ఫ్రై అవుతూ ఉంటే మంచిగా చూడండి చక్కగా ఆయిల్ అంతా దిగిపోయింది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అన్నీ కొంచెం కొంచెం చేసి పెట్టుకుంటానండి. మనకు హడావిడి లేదనుకోండి, ఇంట్లో అల్లం ముక్కలు, ఎల్లిపాయలు మనకు ఉండనే ఉంటాయి కదండి, అప్పటికప్పుడు దంచేసుకుందాం. కానీ మనకు హడావిడి ఉన్నప్పుడు అలాంటివి చేయలేము కదా. అలాంటప్పుడు ఇది ఉపయోగపడుకుంటుంది. మనకు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి. ఇవన్నీ చిన్న చిన్న టిప్సేనండి వంట త్వరగా కావడానికి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకున్నాను, ఇది కూడా వేంపుకుందాం ఆయిల్లోను. ఎప్పుడైనా మనము ఇలాంటివి కొన్ని చేసి పెట్టుకుంటే మనకు హడావిడిగా ఉన్నప్పుడు ఎవరైనా గెస్టులు వచ్చినా సరే మనం త్వరగా వంట చేసుకోవచ్చండి. ఇలాంటివి ఐటమ్స్ ఉంటే ఏదైనా పచ్చడి చేయాలన్నా నువ్వుల పొడి, మెంతులు అన్ని పొడులు ఉంటాయి కదా, ముక్కలు వేంపేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. అంత ఈజీగా అయిపోతుందండి. మనం కొన్ని కొన్ని నేర్చుకుంటే టిప్స్ మనకి ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు కొంచెం ఇందులో ఇంగో పొడి వేస్తున్నాను. అందరూ అంటారు ఇంగో పొడి ఎందుకు ప్రతి దాంట్లో వేస్తుంటారు మీరు ఎక్కువ శాతం అని నన్ను చాలామంది అడుగుతారండి. నేను ఇంగో పొడి దేనికో కాదండి, ఎక్కువగా హెల్త్ పరంగా ఉపయోగిస్తాను. ఇంగువ చాలా మంచిది హెల్త్కు, చాలానండి. ఎంత మంచిదంటే అంత మంచిది. నాకు మా అమ్మ చెప్పింది అది. అప్పటి నుంచి నేను కొంచెం ఆల్మోస్ట్ ఎక్కువ వేయను, కొంచెం వేస్తాను, కానీ ప్రతి దాంట్లోనూ కొంచెం వేస్తూ ఉంటాను. చూడండి, కొన్నిట్లలో వేయను. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా వేగుతుంది. ఇది కూడా ఒక టిప్పేనండి. నేను కూర చేసినప్పుడల్లా ఇలాంటివి మీకు చెప్తూనే ఉంటానండి. అందరు అనుకుంటుండొచ్చు ఎప్పుడు చెప్తారేంటి అనుకుంటాం, కానీ తెలియని వాళ్ళ గురించి అండి. ఇలా ఉప్పు వేసేసి ఒక్క నిమిషం సేపు మూత పెట్టి మనం ఉడికించామనుకోండి చక్కగా ఉడుకుతుంది. ఇది గ్రేవీ కూర కదా, ఫ్రై కూర అయితే మూత పెట్టద్దు. ఇప్పుడు మనం చేసేది గ్రేవీ కూర కాబట్టి అలా మూత పెడితే చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాము. చూడండి, పసుపు వేసేసుకుంటే మనకు చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను ఎందుకంటే నేను గ్రేవీ కర్రీ చేస్తున్నాను కదా, అందుకనేసి అండి. ఇప్పుడు కొంచెం అరగంట నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకున్నాను.
చూడండి ఈ శనగపప్పు కూడా వేసుకొని చక్కగా కలుపుకుందాం. బాగా ఇది మంచిగా ఉంటుందండి. చాలా రొట్టెలండి అప్పుడంతా జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు చేసి ఇలాంటి కూరలు ఉండేది మా అమ్మమ్మ, అమ్మ. అప్పుడంతా మేము చాలా బాగా తినేవాళ్ళమండి. రొట్టెల మీదకి, చపాతీ మీదకి చాలా బాగుంటుందండి ఈ కూర. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక్క 5 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేద్దామండి. చూడండి ఇప్పుడు దానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అన్ని పొడులు ఉంటే ఎంత ఇదో చూడండి. కొంచెం కొబ్బరి పొడి, జీలకర్ర మెంతుల పిండి, నువ్వుల పొడి, కారము, అంతేనండి. దీనికి ఇంకేం లేదు. ఇంతే. ఇలా రెడీగా ఉంటే చూడండి మనకి ఎంత చక్కగా త్వరగా అయిపోతుందో కదా వంట. ఎంత ఈజీగా చేసేయచ్చునండి వంటలు చక్కగాను. ఇలాంటి పొడులు చేసుకోవడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఫ్రెష్గా కావాలనుకునే వాళ్ళు చేసుకునే టైం ఉంటే, టైం లేని వాళ్ళ గురించే చెప్తున్నానండి. చూడండి మా ఇంట్లో అందరూ బాదం తినేసి నా ఒక్కదానికి మాత్రం అలానే ఉంచేసి వెళ్ళిపోయారు, పొట్టు తీయకుండాను. చక్కగా హడావుడిలో ఉన్నారు, తీయలేదు. లేకపోతే ఎవరం తీసినా అన్ని పప్పులు పొట్టు తీసేస్తామండి అందరికీ కలిపేసి. ఈరోజు వాళ్ళకి హడావుడి ఉండింది, వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. అంతేనండి, ఏమీ లేదు. ఎప్పుడైనా సరే ఇలా మనం ఎప్పుడైనా సరేనండి మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీని ఆరోగ్యంగా చూసుకోగలుగుతామండి. అది అందుకే హెల్త్ పరంగా అన్నీ ఆలోచించుకోవాలి. ఎప్పుడు మనము హెల్త్ మంచిగా ఉంటేనండి ఏదైనా చేయగలమండి. మనకు డబ్బు ఏమొస్తుంది చెప్పండి మీరు? డబ్బు ఈరోజు ఉంటుంది పోతుంది, కానీ ఆరోగ్యం పాడైతే మాత్రం రాదండి. ఎప్పుడైనా సరే మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్, ఫ్రూట్స్, ఈ వాల్నట్స్ అన్నీ కొన్ని మనం కూడా కేటాయించుకోవాలి. అంతేనండి. చూడండి ఇప్పుడు నేను రాగి జావ కూడా చేశాను. ఒకరు అడిగారు, ఎందుకు రాతిండి దాంట్లో చేస్తారు మీరు, స్టీల్ది కానీ కాపర్ కానీ వాడచ్చు కదా అంటారు. అలా కాదండి, మనకింట్లో ఉంటాయి కదా అవి, మనం పడేసుకోలేం కదా, పాడైపోతేనే కానీ పడేసుకోలేం కదా. అందుకని నేను వాడుతూ ఉంటానండి అప్పుడప్పుడు. చూడండి ఇప్పుడు మజ్జిగలో నేను అంబలి పోసేసాను, కొంచెం ఎక్కువే చేశాను. మేము ముగ్గురం ఉంటాము, నాకు మళ్ళీ పని అమ్మాయి కూడా ఉంటుందండి. అన్నీ కలిపితే నాకు ఒక 5 గ్లాసులు మాకు కంపల్సరీ అంబలి కావాలి. అందుకనేసి నేను కంపల్సరీగా అంబలి కొంచెం ఎక్కువే చేసుకుంటానండి. చూడండి చక్కగా మజ్జిగేసి అందులో కొంచెం బియ్యం వేసాం కదా, అన్నం కూడా రెడీ అయిపోయింది. రోజు మార్నింగ్ ఒక గ్లాసు మీరు బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా సరేనండి, అంబలి మాత్రం చేసుకొని తాగితే చాలా మంచిదండి హెల్త్కు. అప్పుడప్పుడు మానేయొచ్చు, కానీ వీలున్నప్పుడల్లా చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. చక్కగా అలా ఒక 5 బాదం పప్పులు నానబెట్టుకొని తినండి, మీ ఇష్టము. అందులో కొన్ని పల్లీలు, శనగలు, పెసర్లు కూడా వేసుకొని అది కూడా ఒకరోజు బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. చూడండి ఎప్పుడైనా కూర అండి సిమ్ మంటలో పెట్టి వండితే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, కూర కూడా మంచి టేస్టీగా ఉంటుందండి. ఏదైనా వీలున్నప్పుడు మాత్రం మీరు ఆయిల్ తక్కువగా వాడుకోండి, ఆరోగ్యానికి చాలా చెడు కదా. అందుకని సిమ్ మంటలో పెట్టి వండితే నాకు ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. చూడండి ఇప్పుడు చక్కగాను అంబలి రెడీ అయిపోయింది నాకు. ఇది అందరం ఒక్కొక్క గ్లాస్ తాగేసి ఆ బాదం పప్పులు తిన్నామనుకోండి, 1 గంట వరకు పని లేదండి. మార్నింగ్ గ్రీన్ టీ తాగాము మేము, కాఫీలు కానీ టీలు కానీ ఏమీ తాగము. అందుకనేసినండి. చూడండి కూర అంతా చక్కగా ఇప్పుడు కొంచెము ఉడికిపోయింది. చూడండి ఇప్పుడు మనకి ఇదంతా ఉడకడానికి ఒక్క 10 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు మనం చక్కగా ఇలా కలిపేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో మనకు వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ సిమెంట్లోనే అది ఉడికిపోతుందండి చక్కగాను. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మనం ఉడికించేసుకుంటే మనకు చక్కగా ఉడికిపోయింది. చూసారా? ఇప్పుడు మనకు 50% కూర ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిపోయినప్పుడు మనము చూడండి కారము, నువ్వుల పొడి, జీలకర్ర మెంతుల పిండి, కొబ్బరి పొడి, తగినంత ఉప్పు వేసేసుకొని చక్కగా మనం మంచిగా కలుపుకుందామండి. ముక్కలకంతా కారం పట్టాలి కదా, అందుకనేసి చక్కగా కలపండి. ఎంత మంచిగా కిందకి మీద కలిపేస్తే మనకు చక్కగా కూర. చూడండి ఇప్పుడు వాటర్ ఉప్పు వేసాం కదా, ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం సేపు మూత పెట్టి ఉడికిచ్చేస్తే వాటర్ అంతా ఎలా వచ్చేసిందో చూసారా? చక్కగా ఇందాక ఉప్పు వేసాం కదా, ఉప్పు వేసేసరికి అంతా వాటర్ వచ్చేస్తుందండి మనకు. ఇప్పుడు కొంచెము వాటర్ పోసుకుందాం మనం. వాటర్ వైట్గా ఉన్నాయి అనుకోకండి, అది నేను నువ్వుల పొడి రుబ్బాను కదా, ఆ నువ్వుల పొడి మిక్సీలో వాటర్ అండి ఇవి, అందుకే అవి తెల్లగా ఉన్నాయి. అంతే తప్పితే దాంట్లో ఇంకా ఏమీ లేదండి. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. కొంచెం 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకుందామండి, ఎక్కువ కాదు. ఇలా ముక్క పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మనం 2 విజిల్స్ రానిద్దామండి. 1 విజిల్ హై మంటలో పెట్టండి, 1 విజిల్ స్లో మంటలో పెట్టండి, అంతే. మనకు కర్రీ రెడీ అయిపోతుందండి ఎప్పుడైనా సరే. చూడండి ఎంత అచ్చో చెప్పాను కదా, స్టీల్ కుక్కర్ లేక కదండి నా దగ్గర. నేను అల్యూమినియం వాడతాను, స్టీల్ వాడతాను, అన్నీ వాడతాను.
ఇది చూడండి, మార్నింగ్ గ్రీన్ టీ తాగాం కదా, నిమ్మకాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి కూడా వేస్ట్గా, నేను అసలు ఏది వేస్ట్గా నాకు పోవడం ఇష్టం ఉండదండి. చూడండి, గ్రీన్ టీ గిన్నె ఉంది కదా, గిన్నె రుద్దేస్తాను, తర్వాత కొంచెం దీనికి విమ్ లిక్విడ్ అద్దేసి సింక్ కడిగేస్తాను. అంతేనండి, మనకు నీసు వాసన కానీ ఏది ఉన్నా సరే, కొంచెం ఆయిల్ ఏది ఉన్నా జిడ్డుతనం అంతా పోతుంది. ఇత్తడి గిన్నెలకైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఒక టిప్పుగా మీరు తీసుకోవచ్చు. అందరికీ తెలిసిందే, తెలియంది కాదు, కానీ చెప్తున్నాను. చూడండి, 3 విజిల్స్ వచ్చేసినాయి కదా, చక్కగా ఉడికిపోయింది కూర అంతా. చూడండి ఎంత చక్కగా ఉంటుందోనండి ఇది. ఇప్పుడు ఇలా ఉంది కానండి, కొంచెం చల్లబడితే మొత్తం గట్టి పడిపోతుందండి. మనకు కొంచెము ఇది జొన్న రొట్టెల్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీ మీదకైనా దేనికైనా. చూడండి, కొంచెం చల్లబడిన తర్వాత చూడండి గట్టి పడిపోయింది కదా, మనకు వాటర్ అదే కనిపించదు కానీ గుజ్జు కూర లాగానే కనిపిస్తుంది. ఇది చాలా హెల్త్కి మంచిదండి, అసలు టేస్టీగా ఉంటుంది. మాకైతే అమ్మమ్మనైతే ఊరికి పోయినప్పుడైతే ఎప్పుడూ వండేదండి, ఇది చక్కగా ఉండేది. చూసారా, వేడి వేడి అన్నంలో పెట్టుకొని, పక్కన నల్లేరు పచ్చడి ఉంది చూడండి, నిన్న నల్లేరు పచ్చడి చేశాను కదా, ఆ పచ్చడి కూడా కొంచెం ఉండిపోయింది. చూడండి, కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తింటుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. జొన్న రొట్టె మీదనైతే ఇంకా చాలా బాగుంటుందండి, చపాతీకైనది ఇది. ఈ కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో చూడండి, అక్కడక్కడ శనగపప్పు తగులుతూ ఉంటుంటుంది కదా మనం తింటున్నప్పుడు, అది చాలా రుచిగా కూడా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుందండి ఎలా ఉంటుందో ఏంటో ఈ కూర అనేది. మంచి టేస్టీగా ఉంటుందండి ఈ కూర. లోకాం సమస్తాం సుఖినో భవంతు.